రాత్రి సమయంలో విజయవాడలో మెసేజ్ 9 గంటలకు స్టార్ట్ అయింది. 10 గంటల వరకు అక్కడ మెసేజ్ జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, మళ్ళా మనకు ఈ ప్రేయర్ అయిన తర్వాత దుగ్గిరాలు వాడు వాళ్ళది హోమ్ నైట్ ప్రేయర్ అంట. వాళ్ళు 9 ఇక్కడ ఉన్నాను అయ్యారని చెప్పారు. 8:30కి మనం ముగించుకొని ఈరోజు నైట్ డ్యూటీకి వెళ్ళలేదు, సెలవు పెట్టాను. ముగించుకుని మళ్ళీ అక్కడ వెళ్ళవలసి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు వాడుతున్న విధానాన్ని బట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము కొన్ని ప్రార్థనలు మనం చూద్దాం. దేవుని సన్నిధిలో భక్తులు చేసినటువంటి కొన్ని ప్రార్థనలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఆదికాండం 14వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఒకసారి చూసుకుంటే, అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఎంట పుట్టి అలవర్చబడిన 300 మంది ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అబ్రహాం అంట తిరిగి వచ్చేటప్పుడు ఆ అబ్రహాంకి ఎవరు ఎదురుగా వెళ్ళారు? అబ్రహాంకి 18 వరకు చదువుకుంటూ ఉంటే మనకు ఈ మెల్కీసెదెకు అనే యాజకుడు అబ్రహామునకు ఎదురుగా వెళ్ళి, ఇక్కడ 15వ వచనం చూద్దాం. రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మరణించి తీర్చి వారిని కొట్టి దమస్కు ఎడమ తట్టునున్న శోభా మట్టుకు తరిగి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకుని వచ్చి అతడు ప్రజల్లో మేరకు అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతను ఎదుర్కొన్నట్టు రాజు లోయ షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చాను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నతుడగు దేవునికి చాలా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సర్వోన్నతుడైనటువంటి ఆ యొక్క దేవునికి యాజకుడైనటువంటి మెల్కీసెదెకు ఈ యొక్క అబ్రహాం అంట రాత్రంతా ఏం చేశాడు? యుద్ధము చేశాడు. తన ఇంట ఉన్నటువంటి తన ఇంట అలవర్చబడినటువంటి ఆ యొక్క యుద్ధము చేసే వీరులందరినీ తీసుకుని వెళ్ళి తన తమ్ముడు లోతు, తన భార్య, బిడ్డలు, తనకు కలిగిన ఆస్తి అంతా తీసుకుని ఆ యొక్క రాజు వెళ్ళినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాం ఏం చేశాడంట? రాత్రంతా ప్రయాణం చేసి ఆ ఆస్తి అంతటినీ తీసుకుని వస్తూ ఉన్నప్పుడు అలసిపోయినటువంటి అబ్రహాముకు ఈ యొక్క షాలేము రాజు ఎదురుగా వచ్చి ఆ రొట్టెను ద్రాక్షారసమును అబ్రహాముకి ఇచ్చాడు. ఇంకా కింద చూస్తే, అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడుగాక అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మన కిందకి వెళ్తే అబ్రహాం అంట అక్కడ ఆయనకి తన ఆస్తిలో ఏమిచ్చాడట? 10వ వంతు చెల్లించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏంటంటే, రాత్రంతా దేవునితో గడపడం. అంటే రాత్రంతా నువ్వు ప్రార్థన చేసినా, రాత్రంతా దేవుని బిడ్డల కొరకు నువ్వు అంగలార్చిన, రాత్రంతా దేవుని బిడ్డల కొరకు నువ్వు శ్రమపడినా, అది దేవుడు చూస్తున్నటువంటి దేవుడు మన శ్రమను బట్టి, మనకు కలిగినటువంటి ఇబ్బందులను బట్టి, మనకు కలిగినటువంటి ఆ యొక్క రాత్రి మనం పడినటువంటి ప్రయాసంతటిని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఉదయకాలంలో ఆయన ఏం చేశాడంట? ఆ యొక్క రాజు, ఆ యొక్క షాలేము రాజు ఆయనకి ఎదురుగా వచ్చి ద్రాక్షారసమును రొట్టెను ఆయనకి ఇచ్చి సేద తీర్చినట్లుగా మనం చూస్తూ ఉంటాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, రాజు సహితము
యొక్క అబ్రహాముకి ఆ యొక్క శాద తీర్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే రాత్రంతా ఏం చేశాడు, ఆయన ప్రయాసపడ్డాడు. రాత్రంతా తన యొక్క రక్త సంబంధాలను విడిపించడానికి, తన రక్త సంబంధాలు కలిగిన శ్రమ నుండి విడిపించడానికి అబ్రహాము ఆ యొక్క ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంటే పరోపకారము చేయడం వలన దేవుడు కూడా మనకు సహాయము చేస్తాడు. ఎప్పుడైతే రాజు ఆ యొక్క తనకు కలిగిన, తన తమ్ముడు కలిగినటువంటి, అన్న కొడుకుకి కలిగినటువంటి ఆస్తి అంతా పోయిందని తెలిసినప్పుడు తాను ఉన్నపాటినే రాత్రి అనక పగలనక వెళ్ళి ఏం చేశాడంట, 15వ వచనంలో, ఆ రాత్రి వేళ అతడును అతని దాసులను వారి ఎదురుగా మనలిడిరి. అంటే రాత్రి అయినా సరే తను వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాము. కాబట్టి ఏ సమయమైనా మనము మేలు చేసే మనసు మనకుంటే దేవుడు మనకు శాద తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఇక్కడ షాలేము రాజుని ఆ యొక్క అబ్రహాముకి రొట్టె ద్రాక్ష రసం ఇవ్వడానికి దేవుడు పంపించినట్లుగా చూస్తూ ఉంటాము. అయితే ఆ రాజుకి ఈ యొక్క అబ్రహాము కూడా ఆ యొక్క 10వ వంతు చెల్లించినట్లుగా మనం చూస్తూ ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మన ప్రార్థన, మన అంగలార్పు, మనం తోటి వారికి చేసేటువంటి పని, ఆ పరిస్థితి అంతటిని దేవుడు ఏం చేస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యాలను మనం చూస్తే 20వ అధ్యాయం 7 నుండి 12 వరకు అక్కడ అపోస్తుడైనటువంటి పౌలు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆ యొక్క రేపు ఆయన ప్రయాణం చేయనయుండి చూడాలి, ఆదివారంన మేము రొట్టి విరుచుటకు కూడి ఉన్నప్పుడు పౌలు మరునాడు వెడనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐదుగురు ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలా సేపు ప్రసంగించుచుండగా నిద్రా భారము వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, రాత్రంతా వాళ్ళు ఏం చేస్తున్నారు, పౌలు సువార్త చెప్తూ ఉన్నాడు, వాళ్ళు సువార్త వింటూ ఉన్నారు. ఎంతగా వింటున్నారు అంటే వారి పక్కన ఉన్నటువంటి తన బిడ్డలు కూడా ఏమైపోతున్నారో వాళ్ళు గమనించలేనటువంటి స్థితిలో ఆ యొక్క పౌలు ప్రసంగాన్ని వింటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము అనుకున్న టయానికి ఒక అరగంట జరిగితే మనం ఆయాసపడిపోతూ ఉంటాము. రాత్రి 3 సంఘాల వాళ్ళు అక్కడ కూడుకుని ఉన్నారు. అయితే వాళ్ళందరూ దాదాపు 150 మంది వరకు ఉంటారు. వాళ్ళు చిన్న మందిరము, మన మందిరంలో సాగు ఉంటుంది. రోడ్డు మీద కూడా కూర్చున్నారు. గంట సేపు మెసేజ్ అయినా వాళ్ళు అలాగే చూస్తూ ఉన్నారు. అంటే పల్లెటూరులో మనం ఏం చేస్తామంటే, నేను గౌరవంలో కూడా గమనిస్తూ ఉంటాను, 9 అంటే 9:15కి అందరూ తలకాయలు పక్కకు వేస్తూ ఉంటారు, కూడుతూ ఉంటారు. అంటే పని చేసుకుని వస్తాం కదా, పని పాటల మీద వాళ్ళకి అలసట ఉంటుంది. వాళ్ళైతే అలాగా కొలిమిదేయాలని చూస్తూ ఉన్నారు. ఎంతసేపు మెసేజ్ చెబుతూ ఉన్నా గంభీరంగా, కానీ కనీసం గంట 10 నిమిషాలు అయిపోయింది. అక్కడికి పాస్టర్ గారిని అయ్యారు ఆపేస్తామన్నా, పర్లేదు ఎంత చెప్పండి అంటాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో అంతగా వాళ్ళు మైమరిచిపోయి వాక్యం విన్నట్లుగా చూస్తూ ఉన్నా. అంటే మాసిదోనియా సంఘం గురించి ఆ యొక్క అబ్రహాము ఏ రీతిగా ఆ యొక్క దీంట్లో మనం చూసిన అంత్రి పత్రికలో ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూశాడని మనం మాట్లాడుతున్నాం. ఆ మాటను కూడా కలిపి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కొరకు మనం ఏ రీతిగా ఎదురు చూడాలి. ఆ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో అక్కడ ఒక సంఘం ఉంటుంది. ఆ సంఘానికి కూడా, ఆ మాసిదోనియా సంఘానికి ఆయన అంటాడు, దావీదుకు కలిగినటువంటి తాళపు చెవులన్నీ నీకు ఇస్తూ ఉన్నాను అని చెప్పి అక్కడ ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం గురించి అక్కడ మాట్లాడతాడు. అదంతా వివరిస్తూ చెప్తూ ఉంటే దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎంతగానో దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళు కూడా ఏం చేస్తూ ఉన్నారంట, వాళ్ళ ఆదివారము వాళ్ళందరూ రొట్టె విరవడానికి కూర్చున్నారు. ఆ రొట్టె విరచడం అంటే మనం ఏం చేస్తాం, బల ఉంటే 12 తర్వాత బలవకు వెళ్తాం, ఒక 5-10 నిమిషాలు అయిపోతుంది. వీళ్ళకి ఏమైందంట, రాత్రంతా పట్టింది టైము. అంతేకాకుండా తమతో ఉన్నటువంటి బిడ్డలను కూడా వాళ్ళు పట్టించుకునేటువంటి స్థితిలో ఉంటే ఆ బిడ్డ జోగి ఏం చేశాడట, 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయాడు.
అయితే పౌలు అంట కిందకు వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకుని తొందరపడుకుడి అతని ప్రాణం అతనిలో ఉన్నదని చెప్పాను. ఎందుకు చెప్పాడు అంటే ప్రియ దేవుని బిడ్డారా, వాళ్ళు వచ్చింది దేవుని పని కోసం, వాళ్ళు వచ్చింది దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి, వాళ్ళు వచ్చింది విశ్వాసంతో దేవుణ్ణి ఆరాధించడానికి. వారికి దేవుడు అన్యాయం ఎలాగూ చేయడు. దేవుడు అన్యాయము మనకు ఇబ్బంది కలిగినప్పుడు విడిచిపెట్టడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. కాబట్టి ఆ కుమారుడంట పడిపోయాడు. పౌలు వెళ్ళి ఏం చేశాడంట, ఆయన్ని గమనించాడు, ఇంకా ప్రాణం ఉందా లేదా అని చెప్పి ఆ కౌగిలించుకున్నప్పుడు గంట కలిగి అతను ఏం చేశాడు, బాగానే ఉన్నాడు, బ్రతుకుతాడులే అని చెప్పి మళ్ళా వెంటనే పైకి వచ్చి ఆ యొక్క ప్రసంగాన్ని ఇంకా ముందుకి తీసుకుని వెళ్ళినట్టుగా ఒకసారి చెప్పమ్మా, విస్తారముగా సంభాషించి బయలుదేరను. అంటే ఏం చేశాడు, ఆ పిల్లవాడు పడిపోయాడు. అయినా అతను ఏం చేశాడు, మళ్ళా 11వ వచనంలోకి వచ్చినప్పటికీ అక్కడ మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరను. ప్రియ దేవుని బిడ్డారా, వారు బ్రతికిన ఆ చిన్నవారిని తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగేను. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూస్తూ ఉంటాము అనేక మంది హిందూ దేవాలయాలను సందర్శించడానికి మనం కూడా అక్కడికి వెళ్ళారు, స్నానం చేయడానికి. వచ్చేటప్పుడు అనేకమైనటువంటి యాక్సిడెంట్లు జరిగింది. చాలామంది ఆ కుంభమేళాకి వెళ్ళి వచ్చే వాళ్ళు చాలామంది చనిపోయారు. ప్రియ దేవుని బిడ్డారా, అప్పుడు ఎలా ఉంటుంది అంటే వెళ్ళినటువంటి వారికి వెళ్ళకుండా బ్రతికేవాడేమో అని చెప్పి నిస్సహాయ స్థితిలోనికి వాళ్ళు వెళ్తారు. ఇక్కడ కూడా వీళ్ళు ఎప్పుడైతే ఈ చిన్నవాడు బ్రతికాడో వాళ్ళకి ఏం కలిగిందంట, ఆదరణ కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధికి ఎందుకు వస్తామంటే ఆదరణ కలగాలని, నెమ్మది కలగాలని, దేవుడు మంచి మాటలతో మనలను ఆదరించాలని, మనకు ఆ మంచి మాటలు మన ఎముకలకు ఏమొస్తుందంట, సత్తువ వస్తుందంట, బలం వస్తుంది. మంచి మాట వినడం వల్ల మనము సంతోషిస్తూ ఉంటాము. మనం ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటాము, అమ్మ ఎలా ఉంది నీ సంసారం, ఎలా చేస్తూ ఉన్నారని. వాళ్ళు మంచిగా 4 మాటలు చెప్తే మనకి ఇక్కడ ఎలా ఉంటుంది, ఎంతో సంతోషం. మనం ఆ రోజు మంచి బిర్యానీ తిన్నంత ఆనందంగా ఉంటుంది. లేదు ఆ పిల్ల ఏదైనా వచ్చిన మాట చెప్తే దిగులు, బాధ, ఎంతగానో దేవుని సన్నిధిలో ఏంటి ప్రభు అని చెప్పి అంగరాచి మనం ఏం చేస్తాం, ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఈ ప్రార్థన అంతా ఏమవుతుంది నాయన, నా పిల్లలను ఒకసారి చూడు నాయన, ఆ పరిస్థితిని చక్కపరచు నాయన అని చెప్పి తల్లిదండ్రులు ఏం చేస్తారు, ప్రార్థన చేస్తారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, వీళ్ళందరూ వచ్చి సంఘం అంతా వచ్చి ఆ రొట్టె వెలుసుకోమంటే 1-2 కాదు కానీ అనేక మందికి అక్కడ కూడుకున్నారు. ఆ మేడగదిలో కూడుకుని ఆ రాత్రంతా ఆయన మాట్లాడి ఆ చివరికి ఏం చేశాడు, తెల్లవారి ముందు ఆయన తెల్లవారు వరకు విస్తరించి సంభాషించి బయలుదేరాను. అంటే తెల్లవారు వరకు ఆ కార్యక్రమము జరిగింది. తర్వాత చనిపోయినటువంటి ఆ బిడ్డ కూడా తీసుకుని వచ్చినప్పుడు ఆ సంఘం అంతా ఏం చేసిందంట, విశేషంగా ఆదరణ కలిగి సంతోషంతో వారు వెళ్ళినట్లుగా చూస్తూ ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, రాత్రంతా వాళ్ళు దేవుని సన్నిధిలో ఏం చేశారు, ప్రార్థన చేశారు. హిందువులు అంటారు మేము జాగారము చేసాము అంటారు. మనము దేవుని సన్నిధిలో ఏమంటాము, ఆల్ నైట్ ప్రేయర్ అండి, ఆల్ నైట్ ప్రేయర్ అని చెప్పి మనము జరిపించుకుంటూ ఉంటాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము మన పరిస్థితులన్నింటినీ చక్కబెట్టుకోవాలి అంటే ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి. ఈ ఆదికాండము 28:10 నుండి మనం చూస్తే అక్కడ యాకోబు అంట ఆ యొక్క దేవునితో యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి ఆరాము వైపు వెళుచు ఒక చోట చేరి ప్రొద్ది కృంగినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళల్లో ఒకటి తీసుకుని తనకు తలగడిగా చేసుకుని అక్కడ పడుకొని అప్పుడు అక్కడ ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను, దాని కొన ఆకాశంలో కట్టెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండేది. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను తండ్రి అయిన అబ్రహాము దేవుడను
దేవుడనైనా యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమి నీకును నీ సంతానములకును హల్లెలూయా హల్లెలూయా. దేవుడు కూడా ఈ రాత్రి మనతో మాట్లాడుతూ మనతో అంటున్నాడు, నీవు కూర్చున్నటువంటి ఈ స్థలము, ఈ పరిశుద్ధ మందిరము నీకును నీ బిడ్డలకును నీకు ఇస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ఈ యాకోబు ప్రయాణమై వెళుతూ ఆయన ఒక దర్శనాన్ని చూశాడు. ఆ రాత్రంతా ఆయన ఆ దర్శనంతోనూ దేవునితో మాట్లాడటం అనేది అక్కడ జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క 15వ వచనంలో కూడా మనం చూస్తే, ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు నీ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను, నేను నీతో చెప్పున్నది నెరవేరు వరకు చాలు నిన్ను విడువనని చెప్పగా దేవుడు తన మందిరానికి వచ్చినటువంటి బిడ్డలతో సంభాషిస్తూ ఉంటాడు. తన దగ్గర ప్రార్థన చేయడానికి వచ్చినటువంటి వారితో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దర్శనముల ద్వారా, కళల ద్వారా, వాక్యము ద్వారా దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడుతూ ఉంటాడు. ఈయన ఈ యొక్క కళ ఒక నిచ్చెన ఉంది, అది ఆకాశంలోకి ఎక్కేను, ఆ పై నుండి కిందకి పైకి దేవతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నట్లుగా దర్శనము ఆయన చూస్తాడు. కింద దేవుడు మాట్లాడుతాడు, ఇదిగో నీ వెళ్ళు ప్రతి స్థలంలో నేను నీకు తోడుగా ఉండి మరలా తిరిగి నువ్వు ఎక్కడికి వెళుతున్నావో నీ పని ముగించుకుని మరలా తిరిగి వచ్చే వరకు నేను నీకు తోడుగా ఉంటాను అన్నప్పుడు ఆయన అంటాడు 17వ వచనంలో, భయపడి ఈ స్థలం ఎంతో భయంకరమైనది, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోక గవిని ఇదే అనుకు నేను తెల్లవారినప్పుడు యాకోబు లేచి దాన్ని తలగడగా తీసుకున్న రాయిని తీసి దాని స్తంభముగా నిలిపి దాని తల మీద నూనె పోసెను, మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అను పేరు పెట్టెను. ఇప్పటికంట దానికి ఒక పేరు ఉంది, ఏంటంట? దానికి ఊజున, ఆ ఊరు పేరు లూసు. అప్పుడు ఆయన పెట్టినటువంటి పేరు. అప్పుడు కింద చూస్తే ఈ రాత్రంతా ఇదంతా జరుగుతూ ఉంది. దేవదూతలు వచ్చారు, దేవుడు కూడా ఆయనతో మాట్లాడాడు. మాట్లాడి నువ్వు వెళ్తున్నావు కదా, మరలా కుదిరి అంటే ఎలా వెళ్తున్నాడు? యాకోబు మోసగాడిగా వెళ్తున్నాడు. యాకోబు తన అన్నను మోసం చేసి, తన తండ్రిని మోసం చేసి భయంకరమైనటువంటి ఆ యొక్క స్థితి నుండి పారిపోయి వెళుతున్నటువంటి యాకోబుకి దేవుడు తోడుగా ఉండి ఒక దర్శనం ఇచ్చాడు. ఏ రీతిగా దేవదూతలు ఎక్కి దిగుతూ ఉన్నాయో ఆ రీతిగా నేను నీకు తోడుగా ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నేను నీకు తోడుగా ఉంటాను, మరలా నిన్ను తిరిగి ఇక్కడికి తీసుకుని వస్తాను అన్నప్పుడు అతనంట భయపడి ఇది ఎంతో భయంకరమైనటువంటి స్థలము అని చెప్పి అది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని, ఇది పరలోకి గవిని అని చెప్పి అక్కడ మాట్లాడినట్లుగా చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుడు మనతో మాట్లాడితే, దేవుడు మనల్ని దర్శిస్తే, దేవుడు ఆయన సన్నిధి మనకిస్తే ఈ లోకంలో మనవన్నీ మర్చిపోయి ఎంతో సంతోషంగా మనకు అడుగులు వేస్తూ ఉంటాము. ఎంతో ఆ యొక్క హృదయంలో ఎంతో నెమ్మది వస్తుంది. ఈ లోకమంతా ఒకవైపు, ఆ యొక్క దేవుడు ఒకవైపు మనం ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ చూస్తున్నటువంటి దేవుడు మనకి సంతోషాన్ని, సమాధానము, నెమ్మదిని ఇస్తాడు. ఇక్కడ పరలోకపు గవిని అని చెప్పి అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధికి వచ్చి రాత్రంతా మేల్కొని ప్రార్థన చేసి ఎవరైతే ఆయన వైపు చూడగలుగుతారో ఆయన ఏం చేస్తాడంట? వారిని బలపరుస్తాడు, వారితో మాట్లాడతాడు, వారికి నెమ్మదిని ఇస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరము ఆ నెమ్మదిని పొందుకోవాలి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రతి ఒక్కరము ఆయన సన్నిధిలో మేల్కొని ప్రార్థన చేయాలి. ఆయన సన్నిధిలో మెలకువగలిగి ప్రార్థన చేయాలి. ఆయన చిత్తం ఏమిటో ఎరిగి ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. దేవుని చిత్తం ఏంటి, ఆయన ఎలా మాట్లాడతాడు, మనం ఎలా ఉంటే ఆయన మనతో ఉంటాడు అని చెప్పి ఇక్కడంట ఒక మనిషి రాత్రంతా దేవుడితో ఏం చేశాడంట? పెనుగులాడాడు. 32:22 అది కారణం 32వ అధ్యాయము. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను.
యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెరుగులాడను. తాను అతని గెలవకుండా చూచి తొలగూటి మీద అతని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెరుగులాడటం వలన యాకోబు తొడగూడు వసిలేను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనివ్వమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే నిన్ను పోనీయను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు మోసగాడుగా బయలుదేరాడు. 28వ అధ్యాయంలో బయలుదేరినటువంటి యాకోబు తన యొక్క మామతో ఉండి తన మామతో ఉన్నటువంటి ఇచ్చినటువంటి ఆ భార్యలను చేసుకొని తాను ఆయనకు 14 సంవత్సరాలు పరిచర్య చేసి తిరిగి ప్రయాణమై ఎలా వస్తూ ఉన్నాడు? మందితోనూ మందతోనూ కలిగిన సమస్తముతోనూ, అంటే తనకున్నటువంటి మందలు, మేకలు, గొర్రెలు, కలిగినటువంటి పశువులను తీసుకుని తనకున్నటువంటి భార్యలను, బిడ్డలను వెంట పెట్టుకుని దాసీలతో కలిసి మళ్ళా తిరిగి ప్రయాణమై వస్తూ ఎక్కడైతే నూనె పోసి ఆయన ప్రార్థన చేసి వెళ్ళాడో మరలా తిరిగి అక్కడికి వచ్చేటప్పటికి 26 వచనంలో ఆయన తెల్లవారుచున్నది కనుక నాకు పోనిమ్మని అతడు నిన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను అనెను. అంటే రాత్రంతా దేవుడు ఏం చేశాడు? పెరుగులాడి ప్రార్థన చేశాడు. ఎందుకంటే శ్రమ ఉన్నది ముందు. తన అన్న ఎదురుగా వస్తూ ఉన్నాడు. ఏం చేస్తాడో, చంపివేస్తాడేమో, నా పరిస్థితి ఏంటి అని చెప్పి భయాక్రాంతుడై భార్యని, బిడ్డలను, ఆస్తిపాస్తులను, దాసదాసీలను పంపించి ఒక్కడే ఒంటరిగా ఏ రీతిగా వెళ్ళాడో మరలా ఒంటరిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, పెరుగులాడుతూ ఉన్నాడు. రాత్రంతా పెరుగులాడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క దేవుడే అంటాడు, నీవు నన్ను విడిచిపెట్టు, తెల్లవారుతుంది అన్నప్పుడు ఆయన అంటాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను పోనీయను అంటాడు. మరలా అప్పుడు అంటాడు, నీ పేరేంటి అని చెప్పి. యాకోబు అంటే ఏంటంటే పేరు? మోసగాడు. కాబట్టి నువ్వు ఇక నుండి మోసగాడివి కాదు, నువ్వు ఇశ్రాయేలువి. ఇశ్రాయేలు అంటే దేవునికి ఇష్టమైనటువంటి, దేవునితో పోరాడి గెలిచినవాడు, అంటే పెరుగులాడిన వాడు, దేవునితో పెరుగులాడి పోరాడి గెలిచినటువంటి వాడు ఇశ్రాయేలు. కాబట్టి ప్రియ దేవుని పిల్లల ఆ యొక్క యాకోబు పేరుని తీసి ఇశ్రాయేలు మార్చినటువంటి దేవుడు మన జీవితంలో కూడా మనకున్నటువంటి ఆ స్థితిగతులు అన్నింటినీ ఆయన మారుస్తాడు. మన పరిస్థితి ఏదైనా, మన ఇబ్బంది ఏదైనా, మన సమస్య ఏదైనా మనము రాత్రంతా దేవుడితో వెలుగులాడాలి. దేవుడికి శ్రమ కలిగినప్పుడు మనం ఆయన్ని స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి. అలా ఆరాధించకపోతే ప్రియ దేవుని బిడ్డలారా మనము ఇబ్బందుల పాలు పడతాము. ఇక్కడ అంటున్నాడు సామెతలు 8:34 అంటాడు, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశములు వినివారు హల్లెలూయా హల్లెలూయా. అనుదినము ప్రతిరోజు రాత్రనక పగలనక ప్రియ దేవుని బిడ్డలారా ఆయన గడప దగ్గర మనం ఏం చేయాలంట? కనిపెట్టుకుంటూ కాచుకుంటూ ఉండాలి. అబ్రహామును మనం చూస్తూ ఉంటాము. ఆ యొక్క మమ్మయ్య దగ్గర ఏం చేస్తున్నాడు? సింధూరు వనం దగ్గర కూర్చొని ఎండవేళ దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా 19వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి వీళ్ళు సొదొమకు వెళుతూ ఉంటే అక్కడ లోతు కూడా గవిని దగ్గర కూర్చొని ఎదురు చూస్తూ ఉంటాడు. అంటే వీళ్ళందరూ ప్రార్థనా పరులు, వీళ్ళందరూ భక్తి పరులు, వీళ్ళందరూ దేవుని యొక్క చిత్తం ఎరిగినటువంటి వారు, దేవుని మనసు ఎరిగినటువంటి వారు. వారికి ఏదైనా ఒక సమస్య సంభవించింది అంటే, లేదంటే దేవుడు ఏదైనా ఒక కార్యం చేస్తాడు అంటే దేవుడు మా దగ్గరకు వస్తాడు, ఆయన ఈ శ్రమ నుండి మమ్మల్ని విడిపిస్తాడు. ఇక్కడ అబ్రహాం దగ్గరకు వచ్చాడు 18లో, బిడ్డలు కలుగుతారు మళ్ళా ఈ రోజుకి అని చెప్పాడు. ఒక గొప్ప కార్యము సూచన వాళ్ళని చెప్పి మళ్ళా బయలుదేరి వెళ్ళాడు. అక్కడ సొదొమను ఏం చేస్తున్నాడు? నాశనం చేయడానికి బయలుదేరినట్లుగా చూస్తూ ఉంటాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఆ యొక్క మనల
మనలను విడిపించడానికి మన పక్షాన ఏదైనా సాతాను పోరాడుతూ ఉంటే దానిని విడిపించడానికి దేవుడు మనతో ఉంటాడు. మన దగ్గరకు వస్తాడు, వెతుక్కుంటూ వచ్చి మన సమస్యను ఆయన తీరుస్తాడు. లోతు ఆ యొక్క పాపంలో పడి మునిగిపోతూ ఉన్నాడు. ఆ పాపం నుండి విడిపించాలి అంటే ఆ యొక్క లోతు ఒక్కడి వల్ల ఏ విధంగా కనపడట్లా. తన భార్య చూసుకుంటే ఆ పాపంలో మగ్గిపోతూ ఉంది. ఆమె చేయబట్టుకుని లాగినా కానీ వెనుక తిరిగి మళ్ళా పాపం వైపే చూసింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ లోతుని విడిపించడం అసాధ్యం అని చెప్పి ఆ యొక్క సమస్తాన్ని ఏం చేశాడు, ఆయన కాల్చి వేసినట్లుగా చూస్తాం. సొదొమలో ఎప్పటికీ గడ్డి అనేది మొలవడం లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన కొరకు తన బిడ్డలను రక్షించుకోవడం వరకు ఆయన ఎన్ని ప్రయత్నాలైనా చేస్తాడు, ఎన్ని త్యాగాలైనా చేస్తాడు. ఎంత మందినైనా ఆయన మనకు అడ్డుగా వచ్చిన వాళ్ళని తీసి పక్కన పెడతాడు. ఏ విధంగా పెడతాడనేది మనకు తెలియదు, మనకు అంతుపట్టదు. కానీ మరలా వారు నీ జోలికి రారు. కాబట్టి ఒక భయంలో వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మనం చేయవలసింది ఏంటంటే కన్నీటి ప్రార్థన. మనము రహస్యమైనటువంటి ప్రార్థన. అందరూ పడుకున్న తర్వాత రహస్యంగా వెళ్ళి నీ దేవుడిని నువ్వేం చేయాలి, ప్రార్థన చేయాలి. నీ దేవుడిని ఎదగాలి, నీ దేవుని శోధించాలి, నీ దేవునికి నీ పరిస్థితులన్నింటినీ చెప్పాలి, వివరించాలి. అలా వివరిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, చూస్తున్నటువంటి దేవుడు మనకి ఏమిస్తాడు, నెమ్మదిని, శాంతిని, సమాధానము. ఇక్కడ అంటాడు ఈయన, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని ఉండండి అంటున్నాడు. కాబట్టి ఆయన ద్వారబంధముల యొద్ద మనము కాచుకుని ఉండాలంట. కాబట్టి అలా కాచుకుని ఉంటే ఆయన మనలను చూస్తూ ఉంటాడు. అంతేగాని మనం ఏం చేస్తాం, శ్రమ కలిగినగానే 24:10 శ్రమ కలిగినప్పుడు మనం ఏం చేస్తాం, కృంగిపోతా ఉంటాం. సామెతలు 24:10 శ్రమ కలిగిన శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడివి అవుతావు. కాబట్టి ఎప్పుడు శ్రమ వస్తే అప్పుడు నువ్వు బలంగా ప్రార్థన చేయాలి. ఎప్పుడు నువ్వు ఇబ్బంది పడతావో అప్పుడు ఆ బంధువులతోనో లేకపోతే ఆ యొక్క చుట్టుపక్కల వారితో కాదు, కానీ వారికి సమస్య చెప్పుకోవడం వలన అది దాని యొక్క ఆ తీర్మానం అవ్వదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను సృష్టించినటువంటి నీ దేవుని దగ్గరకు నువ్వు వెళ్ళాలి. యాకోబు కూడా వారందరినీ పంపించాడు. ఆ సమస్యను ఆయన దగ్గర పెట్టుకుని ఆ రాత్రంతా ఏం చేస్తున్నాడు, అంగలార్చి ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ దేవుడే తన దగ్గరకు వచ్చినప్పుడు ఆ దేవుని పాదాలు పట్టుకుని ఏం చేశాడంట, విడిచిపెట్టలేదు. ఏమంటున్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను విడిచిపెడతాను. తన పాదాలు పట్టుకుని రాత్రంతా గోజాడి తన యొక్క కార్యాన్ని నెరవేర్చుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము తిని పడుకుని మన యొక్క స్థితిగతులను మనం చూసుకుని ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు. కానీ ఎప్పుడైతే శ్రమ కలుగుతుందో అప్పుడు నువ్వు ఏం చేయాలా, నువ్వు బలంగా ప్రార్థన చేయాలి. 37లో కూడా ఉంటుంది, పేదరికమున నేను ఐశ్వర్యమునైనను నాకు దేవా నేను నీతో 2 మనవులు చేసుకుంటున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బేదనై దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో అని చెప్పి అక్కడ ఏం చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మన ప్రార్థన దేవునికి వినసొంపుగా ఉండాలి. మన ప్రార్థన సూటిగా దేవుని దగ్గరకు వెళ్ళాలి. ఇక్కడ ఆయన అంటున్నాడు, ఎవరు ఈ ప్రార్థన చేసిందంటే అగూరు చేసినటువంటి ప్రార్థన. సామెతలు 37 నుంచి దేవోక్తి అనగా యాగే కుమారుడైన అగూరు పలికిన మాటలు. ఆయన పలుకుతూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, దేవా నేను నీతో 2 మనవులు చేసుకుంటున్నాను, నేను చనిపోక మునుపు వాటిని నాకు అనుగ్రహింపుము. ఏంటంట, ఒకటి వ్యర్థమైన మాటలను అబద్ధములను నాకు దూరముగా ఉంచు, పేదరికమునైనను ఐశ్వర్యమునైనా నాకు దయచేయకు. ఐశ్వర్యం ఉంటే ఒకవేళ దేవుడు ఎవరు అంటానేమో
కడుపు బాధతో ఆకలితో నేను దొంగతనం చేసి నేను దొంగనయ్యి నీ నామాన్ని దూషిస్తానేమో అవమానపరుస్తానేమో, కాబట్టి అలా కాకుండా తగినంత నాకు ఆహారము నాకు దయచేయి ప్రభు అని చెప్పి ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఇలాంటి ప్రార్థనలు దేవునికి కావాలి. అంతేగాని విస్తారమైనటువంటి ప్రార్థనలు, తీర్చలేనటువంటి ఆ యొక్క కోరికలు మనం కోరటం వల్ల ప్రయోజనము లేదు. వాడు అంటున్నాడు, ఆ గుడ్డివాడు అంటున్నాడు, వెళుతూ ఉంటే కేక వేస్తూ ఉన్నాడు. ప్రభు వచ్చి అంటున్నాడు నీకేం కావాలంటే వాడు రెండో మాట మాట్లాడకుండా అయ్యా నాకు స్వస్థత కావాలి అన్నప్పుడు వెంటనే ఆయన వాడిని స్వస్థపరిచినట్టుగా చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన అవసరత ఏదో మనం గుర్తెరిగి దేవుని దగ్గరికి వెళ్ళి దానిని ఆయన ఎదుట పెట్టి అయ్యా దీనుడను దౌర్భాగ్యుడను అయ్యా ఎన్నిక లేని వాడి ప్రభా నన్ను ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు నా బిడ్డ పరిస్థితిని ఆయన ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభా అయ్యా మా యొక్క స్థితిగతులను ఎరిగిన దేవుడవు నాయన నీకు స్తోత్రాలు ప్రభా అని మనం ఏం చేయాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అలా ప్రార్థన చేసుకుంటే ప్రియ దేవుడు బిడ్డలారా, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆ ప్రార్థన ఆలకించడమే కాదు కానీ తగినటువంటి ఆ యొక్క రుజువులతో కూడినటువంటి పరిష్కారాన్ని ఆయన చేస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము ఏ రీతిగా ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాము, ఏ రీతిగా యెషయా 58:3 అంటాడు, వారు ఉపవాసం ఉంటున్నారట. ఉంటూ ఏమంటున్నారు, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టుకోవు అని అందరూ. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములను చేయించుదురు, మీ పనివారి చేత మంచి పనివారి చేత కఠినమైన పనులు చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయించు అన్యాయముగా గుడ్డులాడుకుంటూ ఉపవాసం ఉంటురు. అమ్మా ఇక్కడ కింద చదువుతుంటే ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా, దుర్మార్గులు కట్టిన కట్టులను విప్పుటయు కాడు మాని మోకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి గాలిని విరుగగొట్టియు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా అని చెప్పి అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఉపవాసం మనం అనుకుంటాం, మేము ఉపవాసం ఉన్నాము, మేము ప్రార్థన చేస్తున్నాము, ఆ దేవుడు మా ప్రార్థన ఆలకిస్తాడని. కాబట్టి మన ప్రార్థన ఎలా ఉండాలంటే ఆ రహస్యంగా చేస్తూ ఉండాలి. ఆ రహస్యం మనం చూస్తున్నటువంటి దేవుడు నీ అవసరతలను తీరుస్తాడు. కాబట్టి నీ అవసరతలు తీర్చబడాలి అంటే ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎలా ఉండాలంటే దేవుడికి ఇష్టమయ్యేటువంటి ప్రార్థనగా ఉండాలి. అలా ఉంటేనే ఇక్కడ కిందకెళ్తే అంటాడు, దిక్కుమాలిన వారిని, పేదలను, వస్త్రహీనులను, అంగహీనులను నువ్వు చేర్చుకుంటే ఇదే కదా నాకు ఇష్టమైనటువంటి ఉపవాసము అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ కింద మాట్లాడు, అలాగూ నువ్వు చేసిన కదా వేగువచ్చుకు వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతిని ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలిగాయును. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఈ విధముగా కలగట్లేదు అంటే మన ప్రార్థనలో దోషం ఉంది, మన ఆలోచనలో దోషం ఉంది, మన హృదయ తలంపులలో దోషం ఉంది. అన్నీ చేస్తూ ఉన్నాము, పేదలను పిలుస్తూ ఉన్నాము, ప్రార్థన చేయి వారికి కావాల్సిన ఆహారాన్ని పెడుతూ ఉన్నాము, బట్టలు లేని వారికి బట్టలు ఇస్తున్నాము, దిక్కుమాలిన వారిని ఆదరిస్తూ ఉన్నాము, వస్త్రహీనులను వారికి బట్టలు ఇచ్చి వారిని గనపరుస్తూ ఉన్నాము. అయినను మనకి ఇక్కడ ఆయన అంటున్నాడు ఏమంట, అలాగూ చేసిన ఎడల స్వస్థత నీకు శీఘ్రంగా, అంటే నీకు స్వస్థత రావటం లేదు అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, అన్నీ చేస్తున్నావు పైంది, కింద అలాగూ చేస్తే స్వస్థత అంటున్నాడు దేవుడు. నీకు స్వస్థత లేదు అంటే ఏం జరుగుతుంది, నీ యొక్క ఉదయ స్థితి బాగాలేదు. ఒకవేళ ఏమైనా చిన్న చిన్న దోషములు హృదయంలోనో తలంపులోనో ఆలోచనలోనో వ్యర్థమైనటువంటి ఆలోచనలు మన హృదయంలో ఒకవేళ ఉండిపోయినాయేమో.
కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు తన భార్యను తీసుకుని వచ్చానట, తన తండ్రి ఇలవేల్పులలో ఒక విగ్రహాన్ని తీసుకుని వచ్చి ఏం చేసిందట, ఆ యొక్క తీసుకొచ్చినటువంటి ఆ మూటలలో పెట్టి దాచిందట. ఆ దాయటమే కాకుండా ఆయన వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు యాకోబు చూసుకోమన్నప్పుడు అవన్నీ వాళ్ళు పరిశీలన చేస్తూ ఉంటే ఆ ఒక మూటలో పెట్టి దాసి దాని మీద కూర్చొని అంటుంది, అయ్యా నేను ఏకవస్త్రినిగా ఉన్నాను, నేను లెగలేని పరిస్థితిలో ఉన్నాను ఆ తండ్రి అని చెప్పి అక్కడ మాట్లాడినప్పుడు ఆయన అంటాడు, అమ్మో అమ్మాయికి కడగా ఉంది కాబోలు, కాబట్టి ఇంకా ఇవన్నీ చెక్ చేశాను కదా ఇంకా అక్కర్లేదని చెప్పి వెళ్ళిపోతాడు. అంటే అక్కడ ఏం చేసింది, స్థితి అంతా బాగానే ఉంది, యాకోబుతో బయలుదేరింది, అభివృద్ధి చెందింది, ఆ తండ్రిని మోసం చేసింది, ఆ చిన్న ఆ విలవేల్పు తీసుకుని వచ్చి ఏం చేసింది, తను దాచిపెట్టుకుంది. దాని వలన అక్కడ దేవునికి కలంకము ఏర్పడుతుంది. కాబట్టి మనము స్వస్థపడట్లేదు, మనము ఆశీర్వదింపబడట్లేదు, మనము దీవింపబడట్లేదు, అన్ని బాగానే చేస్తున్నాము. ఎందుకు దీవింపబడట్లేదు అంటే ఏవో కొన్ని చిక్కులు, ఏవో కొన్ని మనలో ఉన్నాయి, ఏవో కొన్ని మనలో దాగి ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డారా, ఈ రాత్రి వాటన్నింటినీ మనం ఏం చేయాలి, కడుక్కుంటూ ఉండాలి. వాటన్నింటినీ దేవుని దగ్గర పెట్టి, అయ్యా ఇది ఒక్కటే నాలో ఉంది ప్రభా, ఈ చెడును నాలో నుండి తీసిపోయిన ఆయన, ఈ యొక్క పరిస్థితి నాలో నుండి మార్చు నాయన, అయ్యా దిక్కుమాలిన వాడిని ప్రభా, దిక్కుమాలిన దాన్ని నాయన దయచూపు నాయన అని చెప్పి మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. రాత్రంతా పెరుగులాడి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ యెషయా 11:11లో అంటాడు, యెషయా 11:5లో అతని నడుమునకు నీతి అని, అతనికి నడుమునకు నీతి అని చుట్లకు, అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. ఎవరికంట, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారికి, దేవుని సన్నిధిలో నీతి కలిగి బ్రతికే వాళ్ళకి ఆయా నడుముకి అంట నీతి ఎలా ఉంటుందంట, నడికట్టుగా ఉంటుంది. సత్యం ఎట్లా ఉంటుందంట, తన తుంటిలికి అంటే ఈ యొక్క బలమైనటువంటి ఈ తొడలకు, ఇవే బలంగా ఉంటేనే ఎవరైనా మనసు నిలబడగలుగుతారు. మనము బలహీనము, మనం నడవలేకపోతున్నామంటే ఆ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కాలు మోకాలు పైనుంచి ఈ తుంట్ల వరకు ఎలా ఉండాలి, బలంగా ఉండాలి. వాటిని బలపరుస్తాను, సత్యమనే కట్టుని దానికి కట్టుకుని ముందుకు వెళ్ళమని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఇక్కడ ఎఫెసీ పత్రిక 6:14లో ఉంది, అనగా మీ నడుమునకు సత్యం అనే గట్టి కట్టుకుని నీతి అనే మైమరకు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలన ఆయన సిద్ధ మనసు అనే జోడుని తొడుగుకొని నిలువబడి, ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులు అగుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 6:14 ఎలాగనగా నీ నడుమునకు సత్యమనే గట్టి కట్టుకొని నీతి అను మైమరకు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలన అయిన సిద్ధ మనసును జోడును తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీగాక విశ్వాసం అనే డాలు పట్టుకొని ఉండుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనలను చేయించు ఆ విషయమై సమస్త పరిస్థితుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉంటారంట, మెలకువగా ఉండండి. ఎప్పుడు సాతానుడు మన మీదకి వస్తాడో తెలియదు. కాబట్టి వాడి అగ్ని బాణాలను మనం ఎదిరించాలి అంటే మనం మెలకువగలిగి ప్రార్థన చేయాలి. ఇవన్నింటినీ ధరించుకొని మనం ఉంటే ప్రియ దేవుని బిడ్డలు ఈ సర్వాంగాలను మనము కప్పుకుంటూ మనం ముందుకు వెళితే ప్రియ దేవుని బిడ్డలా మన ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. మనం చెప్పుకున్నాం,
సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని అది 1 పేతురు 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని ఎదురు చూచుచుండెను. వెతుకుతూ తిరుగుచూ ఉన్నాడు. కాబట్టి మనము ఈ యొక్క సర్వాంగాలను మనం ధరించుకొని సత్యము నడికట్టు కట్టుకొని నీతి అనే మైమరుపు దొరుకుని ఆ సువార్త వలన సిద్ధ మనసును జోడులు దొరుకుని నిలువబడి ఉంటే డాలు పట్టుకుని ప్రియ దేవుని బిడ్డారా ఆ యొక్క దుష్టుడు వేసే అగ్ని బాణాలన్నింటిని ఆర్పుటకు శక్తిమంతులగునట్లు ప్రియ దేవుని బిడ్డారా దుష్టుడు ఏం చేస్తాడు? బాణాలు వేస్తూ ఉంటాడు. ఒక బాణం లేకపోతే ఇంకొక బాణం. ఫస్ట్ నీ భర్తకి వేస్తాడు, తర్వాత నీ బిడ్డలకి వేస్తాడు. నువ్వు ఇంకా ప్రార్థన చేస్తూనే ఉంటావు, ఇంకా నీ ఇరుగు పొరుగు వారికి వేస్తాడు. వాళ్ళు వచ్చి నీ మీద లేకపోతే అత్తమామలకి వేస్తాడు. ఎవరో ఒకరికి వేసి ఏం చేస్తాడు? మన మీదకి అగ్ని బాణాలు అంటాయి. అంటే అగ్ని బాణం అగ్ని ఏం చేస్తుంది? అది మన మీద వచ్చినప్పుడు కాల్చుతుంది. మనల్ని కాల్చుంది కనుక ఆ కాల్చే అగ్ని బాణములు ఎవరి ద్వారానో పిల్లలు కూడా ఒకసారి మన మాటలు మనం ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చేస్తారు. అంటే వారిని మన మీద ఒక ఆయుధముగా వాడుకుంటున్నాడు, అగ్ని బాణములాగా వాడుకుంటున్నాడు. ఒక్కొక్కటి ఇసురుతూ ఉంటాడు, ఒక్కొక్క దిక్కు నుండి మన మీదకి వస్తూ ఉంటాయి. వాటన్నింటినీ జయించాలి అంటే మనం మెలుగు కలిగి ప్రార్థన చేయాలి. రాత్రంతా యాకోబు ఏ రీతిగా పెరుగులాడాడో మనం కూడా దేవుని సన్నిధిలో పెరుగులాడే వారిగా ఉండాలి. ఆ యొక్క పౌరు కూడా రాత్రంతా ఆ సంఘమంతా నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ రొట్టె ద్రాక్షారసం విరుస్తూ ఉన్నప్పుడు ఆ బిడ్డ మెడ మీద నుండి పడిపోయినా కానీ తను తిరిగి బ్రతికినట్లుగా మనము చూస్తూ ఉంటాము. దేవుని కొరకు మనం ప్రయాణమై వెళితే మనకు ఎటువంటి బాధ ఉండదు, ఎటువంటి సమస్య రాదు. ఒకవేళ వచ్చినా దాని నుండి దేవుడు మనలను విడిపిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు, మన కుటుంబాలకు, మన బిడ్డలకు అనుగ్రహించును కాక ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా ప్రభువా